నమస్కారం. నా పేరు డాక్టర్ పురు ధవన్. ఈ వీడియోలో మనం కిడ్నీ తిరిగి పనిచేయడం గురించి మాట్లాడబోతున్నాం. ఎందుకంటే కిడ్నీ పాడవడం మొదలైతే చాలా సార్లు కిడ్నీ బైపాస్ చేయించుకోవాలని చెప్పేస్తారు. అందులో ఎంత నిజం ఉంది? చేయించుకోవాలా వద్దా? ఎవరు చెప్పుతున్నారు? ఎందుకు చెప్పుతున్నారు? ఇలాంటి చాలా విషయాలపై ఈ వీడియోలో నేను స్పష్టత ఇవ్వాలనుకుంటున్నాను. మరి మొదటగా కిడ్నీ తిరిగి పని చేయించాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది అనే విషయాన్ని ప్రారంభిద్దాం. కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న రోగుల్లో చూస్తే మనకు 80% కారణాలు తెలుసు. మనకు తెలుసు కిడ్నీ పాడవుతుంటే బీపీ లేదా షుగర్ వల్లే అవుతుందని. బీపీ పెరిగితే కిడ్నీ పాడవుతుంది లేదా షుగర్ వల్ల కిడ్నీ పాడవుతుంది. కిడ్నీ పాడవుతుంటే కిడ్నీ చిన్నదవుతుంది. మనం అల్ట్రాసౌండ్ చేయిస్తే కిడ్నీ చిన్నదిగా కనిపిస్తుంది, చిన్నదిగా మారిపోతుంది. ఇలాంటి కేసుల్లో మనం తిరిగి పని చేయించడాన్ని కిడ్నీ రికవరీ సిఫార్సు చేయము. ఎలాంటి డాక్టర్ కూడా సిఫార్సు చేయడు. చాలా అరుదుగా ఎవరో ఒకరు సిఫార్సు చేస్తే తప్ప, ఎందుకంటే మీకు గతంలో బీపీ ఎక్కువగా ఉందని హిస్టరీలో కనిపిస్తుంది. డాక్టర్కి కూడా కనిపిస్తుంది. మీకు తెలుస్తుంది. ఈ బీపీ వల్లే కిడ్నీ చిన్నదవుతుంటే అది ఖచ్చితంగా బీపీ వల్లే కిడ్నీ చిన్నదైందని అర్థం. ఇలాంటి కేసుల్లో డాక్టర్లు తిరిగి పని చేయించమని సిఫార్సు చేయరు. ఎందుకంటే చిన్న కిడ్నీతో మరో సమస్య ఏమిటంటే కిడ్నీ తిరిగి పని చేయడం సాధ్యపడదు. కాబట్టి మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి సందర్భాల్లో డాక్టర్ మీరు కిడ్నీ తిరిగి పని చేయించమని చెబితే, కిడ్నీ చిన్నదిగా ఉందని చెబితే, మీరు డాక్టర్ను అడగవచ్చు, డాక్టర్ సార్, ఇది బీపీ ఎక్కువగా ఉండటం వల్లే జరిగిందా? మీ మైండ్‌లో ఏ కారణం ఉంది అని. అప్పుడు ఏమవుతుంది అంటే, రోగి మరియు డాక్టర్ ఇద్దరూ ఒకే పేజీలోకి వస్తారు. ఆ డాక్టర్ మైండ్‌లో ఏముంది రోగికి తెలుస్తుంది. అప్పుడు రోగి తనదైన రీసెర్చ్ చేసుకోవచ్చు. తన మనసులో సులభంగా నిర్ణయం తీసుకోగలడు. కాబట్టి మీ డాక్టర్‌ను తప్పకుండా అడగవచ్చు. ఇప్పుడు మనం రెండవ కేస్‌కి వెళ్దాం. అక్కడ మధుమేహం వల్ల కిడ్నీ దెబ్బతింటోంది. మీ షుగర్ స్థాయి 200, 300, 400 వరకు ఉంటే, HbA1c కూడా 8, 8.5 వరకు వెళ్తే, ఇలాంటి సందర్భాల్లో మధుమేహం వల్ల కిడ్నీ దెబ్బతింటోంది అని మనం చూస్తాం. అలాంటి సందర్భాల్లో మనం అల్ట్రాసౌండ్ చేస్తే కిడ్నీ సైజ్ సాధారణంగానే ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో కూడా సాధారణంగా తిరిగి పని చేయించమని సిఫార్సు చేయరు. ఎందుకంటే రోగి షుగర్ లెవెల్ ఎక్కువగా ఉంది. మనం తిరిగి పని చేయించే ప్రాసెస్ చేస్తే రోగికి అసౌకర్యం కలుగుతుంది. పైగా కారణం మనకు ఇప్పటికే తెలుసు. టెస్టులు చేయించుకున్నాక కూడా మనం ఇంకేం చేయగలము? మనకు స్పష్టంగా కనిపిస్తే అది మధుమేహం వల్లే కిడ్నీ దెబ్బతింటోందని తెలిసినప్పుడు అలాంటి కేసుల్లో తిరిగి పరీక్షలు చేయించరు. కానీ బీపీ సాధారణంగా ఉంది, షుగర్ ఎప్పుడూ తక్కువగా ఉంది, కానీ కిడ్నీ దెబ్బతింటోంది. దానికి కారణం ఏమిటో తెలియకపోతే అలాంటి సందర్భాల్లో మాత్రమే తిరిగి పరీక్షలు చేయిస్తారు. మీ కిడ్నీకి ఈ కారణం వల్ల నష్టం జరుగుతోందో మనం తెలుసుకుంటే దానికి అనుగుణంగా చికిత్స ఇవ్వడం డాక్టర్కు సులభంగా అవుతుంది. ఉదాహరణకి ఒక రోగి వయసు 18 సంవత్సరాలు, బీపీ లేదు, షుగర్ లేదు. ఇప్పుడు ఈ సందర్భంలో ఆలోచించండి, అసలు కారణం ఏమిటి? కిడ్నీ సైజ్ కూడా మనం టెస్ట్ చేస్తున్నప్పుడు ఇలాంటి కేసుల్లో అసలు సమస్య ఏమై ఉండొచ్చో అంచనా వేయడం మనకు కష్టం అవుతుంది. అందుకే ముందుగా కొన్ని పరీక్షలు చేయిస్తారు. రక్త పరీక్షలు చేయిస్తారు. జెనెటిక్ టెస్టులు కూడా చేస్తారు. అయినా ఫలితాలు రాకపోతే ఆ కిడ్నీకి బయోప్సీ సిఫార్సు చేస్తారు. మేము ఒక చిన్న సింపుల్ కిడ్నీ భాగాన్ని తీసి దాన్ని మైక్రోస్కోప్ క్రింద పరిశీలిస్తాము. ఇప్పుడు కిడ్నీలో ఏ విధమైన నష్టం జరిగింది అనేది మైక్రోస్కోప్లో కనిపిస్తుంది. దాని ఆధారంగా ఏది ఈ రకమైన నష్టాన్ని కలిగించిందో అర్థం చేసుకోవచ్చు. ఉదాహరణకి నేను ఈ స్టూడియోలో కూర్చున్నాను. ఈ గదిలో అన్నీ నల్లగా మారిపోయాయి. అయితే ఇక్కడ ఏమి జరిగిందో మీకు ఏమనిపిస్తుంది? అగ్ని అంటుకుంది అని మీరు నల్లగా మారిన దాన్ని చూసి అగ్ని ప్రమాదం జరిగిందని ఊహించగలిగారు. ఇప్పుడు ఇక్కడ గాజులు పగిలిపోయాయి, మట్టి మట్టిగా ఉంది, మీకు ఏమనిపిస్తుంది వగైరా. పిడుగు పడింది, అన్ని మట్టి చిత్తడిగా మారిపోయాయి. అలాగే మనం కిడ్నీని చూస్తే, కిడ్నీని చిన్న మైక్రోస్కోప్ క్రింద పరిశీలిస్తే, దాన్ని చూసి ఎలాంటి నష్టం జరిగిందో తెలుసుకోవచ్చు. అదని చూసి ఇక్కడ వాపు ఉందని తెలిసిపోతుంది. ఇప్పుడు ఆ వాపును ఎవరు తీసుకురాగలరు? ఐజీఏమన్ గ్లోబిన్. ఇప్పుడు మనం ఐజీ గ్లోబిన్ను తీసుకుని దాన్ని ప్రత్యేకంగా రంగు వేసి అక్కడ డిపాజిషన్ ఉందా లేదా అని పరీక్షిస్తాం. అక్కడే డాక్టర్కు తెలిసిపోతుంది కిడ్నీకి ఏది నష్టం కలిగించిందో. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం ఐజీఏ గురించి. ఐజీఏ నెఫ్రోపతి అనేది ఒక ఆయుర్వేదిక్ పరిస్థితి. ఇందులో మీ శరీరంలోని రక్షణ వ్యవస్థ మీ కిడ్నీకి నష్టం కలిగిస్తోంది. ఇలాంటి కేసుల్లో నేను పేషెంట్కి ఇవ్వను. ఇతర డాక్టర్లు మాత్రం స్టెరాయిడ్స్ను సిఫార్సు చేస్తారు. మీరు స్టెరాయిడ్స్ తీసుకోండి అని.
మనము స్టెరాయిడ్స్ ఇస్తున్నప్పుడు ఇది చాలా పెద్ద నిర్ణయం, ఎందుకంటే స్టెరాయిడ్స్‌కు తమ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. పేషెంట్‌కి మనం ఎక్కువ కాలం స్టెరాయిడ్స్ ఇస్తూ ఉంటే కిడ్నీ బాగుపడుతుందో లేదో కానీ శరీరం మాత్రం తప్పకుండా దెబ్బతింటుంది. డయాబెటిస్ వస్తుంది, ఎముకలు బలహీనపడతాయి మరియు పేషెంట్‌కి చాలా సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి మెడిసిన్ ఇవ్వాలా? స్టెరాయిడ్ ఇవ్వాలా? ఇవ్వకూడదా? అనే నిర్ణయం బయోప్సీపై ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఎప్పుడైనా డాక్టర్‌కి, పేషెంట్‌కి ఈ సమస్య రావచ్చు, ఆ సమస్య రావచ్చు అనిపిస్తే, అప్పుడు డాక్టర్ పేషెంట్‌ను బయోప్సీకి రికమెండ్ చేస్తారు. అంటే సరే, వెళ్లి బయోప్సీ చేయించుకోండి. ఏది నష్టం కలిగిస్తోంది అనేది తెలుసుకోవాలి. చాలా సార్లు చిన్న పిల్లల్లో, 5-6 వరకు సంవత్సరాల పిల్లల్లో, 10 సంవత్సరాల పిల్లల్లో లేదా యువ వయస్సు ఉన్న వారిలో బయోప్సీ ఎక్కువగా చేయిస్తారు. ఎందుకంటే వారిలో బీపీ, షుగర్ వంటి సమస్యలు రావడానికి అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇవి అరుదుగా ఉంటాయి. పెద్దవారితో పోలిస్తే చాలా తక్కువగా ఉంటాయి. కాబట్టి బయోప్సీని భయపడాల్సిన అవసరం లేదు. దాని అవసరాన్ని అర్థం చేసుకోవాలి. మీకు, డాక్టర్‌కు ఇద్దరికీ అవసరం అనిపిస్తే బయోప్సీ చేయించుకోవడంలో ఎలాంటి సమస్య ఉండదు. ఇది చాలా చిన్న సర్జరీ అని చెప్పొచ్చు. చాలా చిన్న ప్రొసీజర్ మాత్రమే ఉంటుంది. అది పూర్తయిన తర్వాత కనీసం స్పష్టత వస్తుంది. డయాలిసిస్ కిడ్నీకి ఏది హాని చేస్తోంది అనేది తెలుస్తుంది. అందువల్ల ఈ వీడియో ద్వారా బయోప్సీ గురించి మీరు అర్థం చేసుకున్నారని నేను ఆశిస్తున్నాను. కానీ అయినప్పటికీ మీ క్రియాటినిన్ స్థాయి పెరిగి ఉంటే, మనం దాన్ని తగ్గించాలనుకుంటే, మన శరీరాన్ని, మన కిడ్నీని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మనము మన కిడ్నీపై పని చేయడం ప్రారంభిస్తే కిడ్నీలు చాలా వేగంగా మెరుగుపడతాయి. ఇది మీరు ఈ రోగుల నుంచి కూడా చూడవచ్చు.